ఇన్పుట్ చాట్బాట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో వ్యాపారautomation.com ఒకసారి లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో బాట్ మేనేజర్ అని ఉంటుంది. సో మళ్ళీ బాట్ మేనేజర్ క్లిక్ చేయండి. సో అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఇన్పుట్ ఫ్లో అని ఉంటుంది. సో ఇన్పుట్ ఫ్లో అంటే దేనికి అని అంటే కస్టమర్ దగ్గర క్వశ్చన్స్ అడగాలి. సో బాట్లో ఏమవుతుందంటే ఉన్న బాట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళనే క్వెరీ అడగాలి అని అంటే ఇన్పుట్ ఫ్లో యూజ్ చేయాలి. సో ఇన్పుట్ ఫ్లో క్లిక్ చేశాక క్రియేట్ క్లిక్ చేయండి. ఇన్పుట్ ఫ్లో నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నా 15th ఆగస్ట్. సేవ్ ఫ్లో నేమ్ వచ్చేసింది. స్టార్ట్ బాట్లో మళ్ళీ సేమ్ కీవర్డ్ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే XYZ అనే ఒక పేరు ఇచ్చేసి కీవర్డ్ ఇస్తున్నా. టైటిల్ కూడా XYZ రిఫరెన్స్ కోసం. సేవ్. సో ఇన్పుట్ ఫ్లో నేమ్ వచ్చేసింది. బాట్ ట్రిగర్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఫ్రీ కీబోర్డ్ ఇన్పుట్, మల్టిపుల్ చాయిస్. ఫ్రీ కీబోర్డ్ ఇన్పుట్ అంటే కస్టమరే మనకు టైప్ చేసి ఇస్తాడు. మల్టిపుల్ చాయిస్ అంటే మనమే ఆప్షన్స్ పెడితే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఫ్రీ కీబోర్డ్ ఇన్పుట్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని కొట్టి రిప్లైలో టెక్స్ట్ అండ్ సేవ్. సో ఫస్ట్ ఏమవుతుందంటే కస్టమర్ ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు నేమ్ టైప్ చేస్తాడు. టైప్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి. మళ్ళీ డబల్ క్లిక్ చేసి మళ్ళీ క్వశ్చన్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. సో ఈమెయిల్ అన్నప్పుడు మీకు ఇక్కడ రిప్లై టెక్స్ట్లో ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్ సెలెక్ట్ చేసి కస్టమర్ ఈమెయిల్ పంపిస్తాడు. ఇన్ కేస్ ఈమెయిల్ పంపిస్తలేడు అని అంటే రాంగ్ ఫార్మాట్, ప్లీజ్ సెండ్ ద కరెక్ట్ ఈమెయిల్ అని వస్తుంది. కండిషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ నేను ప్లీజ్ షేర్ మీ యువర్ ఇమేజ్ అని చెప్పేసి బ్రాకెట్లో ఇమేజ్ ఫార్మాట్ ఓన్లీ అని పెట్టి రిప్లైలో ఇక్కడ ఇమేజ్ అని పెడితే ఇమేజ్, ఆర్ PDF ఫార్మాట్ అన్నప్పుడు ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటా, వీడియో అన్నప్పుడు వీడియో. సో ఆ కండిషన్ బట్టి అది ముందటికి వెళ్తుంది బాట్. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్. ఇలా మీరు ఒక బాట్ క్రియేట్ చేసారు. ఇంకోటి దీంట్లోనే మల్టిపుల్ చాయిస్ ఉందనుకోండి, మళ్ళీ ఏం చేయండి అంటే మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసి ప్లీజ్ సెలెక్ట్ ఆప్షన్ బిలో అని పెట్టేసి వ్యూ ఆప్షన్స్ ఎస్ నో, లేకపోతే వేరే ఏదైనా సర్వీసెస్ ఉన్నా ఆ సర్వీసెస్ పేరు అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో కస్టమర్ అది సెలెక్ట్ చేసుకుంటుంటారు. సో ఇలా మీరు కండిషన్ పెట్టి బాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఇన్పుట్ ఫ్లోలో కూడా మీరు ఏం చేయొచ్చు అని అంటే మళ్ళీ సీక్వెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టీమ్ మెంబర్ని అసైన్ చేసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మీరు ఈ ఇన్పుట్ ఫ్లో బాట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మా టీమ్ మెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి.